ఊర్లో మేము 6 స్కూళ్ళు తీసుకున్నామండి. బట్ కరీంనగర్ జిల్లాలో 51 స్కూళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ పేరున మా ప్రెస్ రిలీజ్లో మీకు ఇస్తారనమాట. సో మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రతి స్కూలు బేసిక్గా పిల్లలకి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఇంటికి వెళ్తే బయట ఉన్న కష్టాలు ఇంట్లో అప్పుడు తీసుకురావద్దు, ఇంట్లో మన ప్రాంతం బాగుండాలి అనుకుంటాం కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే చదువుకోవాలని అనిపించాలి. సో ఆ ఉద్దేశంతో మీరు క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం, పిల్లలకి వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం. ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మేము ఇచ్చే టీవీసే కాదు, దాంతోపాటు కరిక్యులమే కాదు, ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరిక్యులం ఏంటో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి వెళ్తామన్నమాట. సో ఏదో ఇచ్చేసాం కదా, వెళ్ళిపోయాం కదా, చేతులు దులిపేసుకున్నామని కాదు. మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్ చేస్తూ వీ హ్యాండ్ హోల్డ్ దెమ్ ఫర్ 3 years. ఈ 3 years తర్వాత మొత్తం మేము ఇక్కడ ఏం చేసామో అన్నీ వీళ్ళకే ఉండి ఇది మళ్ళీ డెవలప్ అవ్వాలి. మేము లేకుండా కూడా ఈ స్కూల్ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేసేటట్టు వాళ్ళకి ఎక్విప్ చేసే వెళ్తామన్నమాట. అప్పుడే మేము చేసి అన్నారు. రేపు తమ్ముడు సినిమా మిరాయి రిలీజ్ అవుతా ఉంది. అండ్ 12వ తారీఖు 19వ తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక. సో ఈ 2 సినిమాల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.